తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నాన్న. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చింది ఇలా అవకాశాలు పోగొట్టుకోవడానికేనా? ఓకే, వెరీ గుడ్. బట్ ఇప్పుడు చేయట్లేదు నాన్న. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న. జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు. ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు నాన్న. చూడమ్మా, ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం అంత ఆషామాషి కాదు, పెట్టి పుట్టాలి. అతడు ఎప్పుడు సక్సెస్ అవుతాడో తెలియదు కాబట్టి అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతుర్ని పెట్టలే. అసలు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? పెట్టి పుట్టాలి. ఇలా అవకాశాలు చేజార్చుకుంటూ పోతే ఎలారా? ప్లీజ్ నానా, అర్థం చేసుకోండి. రామ్ చాలా డెడికేటెడ్ పర్సన్. ఎలాగైనా సక్సెస్ అవుతాడు నానా. ఎలాగైనా అంటే నీ వెనకాల తిరుగుతున్నా? ఛాన్స్ ఇస్తారా అంటే అన్నీ వదిలేసి నీ వైపు వచ్చాడు. అది నీ హీరో డెడికేషన్. ఓహో, అంతా తెలుసుకుని పక్కగా ప్లాన్ చేశారనమాట. తండ్రిని కదమ్మా, నా టెన్షన్ నాకుంటుంది. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, సీరియస్నెస్ కావాలి. రామ్లో అవి చాలా ఉన్నాయి నానా. సరే అమ్మా, ఓ పని చేద్దాం. నువ్వు రామ్తోనే ఉండు. ఎప్పటికప్పుడు రాముని డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనలు మారేలా ట్రై చెయ్యి. ఒకవేళ అన్నీ మార్చుకొని తను నీ వైపు వచ్చాడనుకో, మీ పెళ్లి జరగదు. ఎందుకంటే ఒక విషయం మీద కమిట్మెంట్ కానీ డెడికేషన్ లేని వాడికి నా కూతుర్నివ్వను. ఒకవేళ నిన్ను కూడా మర్చిపోయి తన గమ్యం వైపు వెళ్ళాడనుకో, అతడెక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. గుర్తుంచుకో, ఒక కమిట్మెంట్తో సీరియస్నెస్తో ఉంటావా లేదా ప్రేమ అవకాశం అంటూ ఇలా రెండు పడవల మీద కాలేస్తావో నీ ఇష్టం. సూపర్ నానా, డైరెక్టర్గా నిరూపించుకున్నావు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం చూసిన నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను కన్నావు. కానీ నీ ఇంటికి అల్లుడిగా వచ్చేవాడు మాత్రం ప్రేమ బంధాలను వదిలేసుకుని లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నానా. అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. ఏంటే నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. మీ ఆయనకి చెప్పు, కూతురు పెళ్లి ఎలా చేయాలో ప్లాన్ చేసుకోమని.